ప్రపంచవ్యాప్తమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది ఒక చరిత్ర. సికింద్రాబాద్ మరి రైల్వే జీఎం గారు కూర్చునేది కూడా ఏ రైలు నిలయం అవుతుందో అదొక చరిత్ర. గాంధీ హాస్పిటల్, ఇసంగంజ్ మోండా మార్కెట్, క్లాక్ టవర్, దాంతోపాటు మన మహాత్మా గాంధీ స్టాచ్యూ, జనరల్ బజార్, ఇక్కడి నుంచి మొదలుకొని మీకు బోయిన్పల్లి పోయినా, అల్వాల్ పోయినా, మరి అదేవిధంగా బొల్లారం, యాప్రాల్ ప్రాంతాలు పోయినా రాష్ట్రపతి గారి విడిది ఇక్కడనే ఉంది. డిఫెన్స్ ఇక్కడనే ఉంది. ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, మహబూబ్ కాలేజ్ ఉంది. చెప్పుకుంటూ పోతే సికింద్రాబాద్కు ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ ఘనమైనటువంటి చరిత్రలో భాగంగా మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతో నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీ అయ్య జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. ఈ ప్రజల హక్కుని నేను కాలరాస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలు, ట్విన్ సిటీస్ అంటే హుస్సేన్ సాగర్ అటువైపు హైదరాబాద్, హుస్సేన్ సాగర్ ఇటువైపు సికింద్రాబాద్. రెండోది పరేడ్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్స్. ఇట్లా చెప్పుకుంటూ పోతే సికింద్రాబాద్ కోర్టు, ఇట్లా చాలా చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నేను దెబ్బ కొడతా. మల్కాజిగిరి అనేది మనకు ఒక చిన్న గ్రామం ఉండే ఒకప్పుడు. సైబరాబాద్ అనేది చిన్న గ్రామం, శంషాబాద్ అనేది కూడా చిన్న గ్రామం. కాలక్రమేణా విస్తరించబడ్డాయి. ఈ విస్తరణలో భాగంగా ఆ ప్రాంతాల అభివృద్ధి జరిగితే ఇక్కడ ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఎక్కడన్నా డెవలప్మెంట్ చూసిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా ఎక్కడన్నా వచ్చిందా? ఏ ప్రాంతాలలోనా? కాలక్రమేణా హైదరాబాద్ అనేది నిజాం ప్రభుత్వం నుంచి మనకు హైదరాబాద్ అంతా డెవలప్ అవుతూ, సికింద్రాబాద్ అంతా డెవలప్ అవుతూ వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇంతో అంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఆ డెవలప్మెంట్ జరుపుకుంటూ ముందుకెళ్ళినటువంటిది మన కళ్ళారా చూసినాం. ఇది ఒక గ్లోబల్ సిటీగా విస్తరింపబడ్డది కూడా మన కళ్ళారా చూసినాం. అంటే ఒక చేయి అట్లా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయింది. కానీ ఇక్కడ ఈ 2 ఏళ్లలో నువ్వు చేసిందేం లేదు, కానీ నేను పేర్లు మారుస్తా. అరే నీకు పేర్లు మార్చేటువంటి అధికారం ఎవడిచ్చండి? రెండోది డీలిమిటేషన్. అంటే 150 ఉన్న మున్సిపల్ డివిజన్లు 300 చేస్తాం, చేసుకోని ఇష్టం. కానీ 2వ తారీఖు చెప్తే 9వ తారీఖు అయిపోయిందంట. అంటే 7 రోజులల్లా. అంటే ప్రజల్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు, స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు, ప్రజాప్రతినిధులని కాన్ఫిడెన్స్లోకి తీసుకునే అవసరం లేదు. కానీ ఎవరిని తీసుకోకుండా నా ఇష్టం, నా రాజ్యం, నేను ఏదన్నా చేస్తే కాన్స్టిట్యూషన్ ఎట్లా ఒప్పుకుంటుంది? అందుకే పేర్లేంది మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ అని ఫీలర్సు లీకులు ఇస్తున్నారు. మేము చట్టపరంగా కూడా పోతాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు.
అఫీషియల్గా పేర్లు డిక్లేర్ చేసిన తర్వాత లీగల్గా పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం ఫైట్ చేస్తాం. రెండోది డీలిమిటేషన్ అనేదే తప్పుల తడక. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? జిహెచ్ఎంసీ కమిషనర్ గారు. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ కంటే పెద్ద ఎవరు? మేయర్. మేము కౌన్సిల్లో కార్పొరేటర్లు మేమందరం ఉన్నప్పుడు నేను మాట్లాడేటప్పుడు మేయర్ గారిని అడిగిన, మీరు కూడా టీవీలలో చూసారు, నీ గుండె మీద చేసుకొని ఈ డీలిమిటేషన్ ప్రక్రియ నీకు తెలుసా అని అడిగిన. అంటే లేదన్నా నాకు కూడా తెలియదు అని చెప్పి ఆమె హౌజులోనే చెప్పింది. ఇంతకంటే సిగ్గుపడవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి మరి ఉన్నదా అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శాంతి యాత్ర ఒక శాంతియుతమైనటువంటి, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు మాకు మనందరికీ నేర్పించాడు, ఏదైనా కానీ అహింసతోనే అన్ని సాధ్యమవుతాయని చెప్పి. హింసతోనే ఏది సాధ్యం కాదు. మనం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ప్రశాంత్ థియేటర్ మీదుగా క్లాక్ టవర్ నుంచి మంజు థియేటర్, ప్యారడైస్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు నల్ల జెండాలు నల్ల బ్యాడ్జులు పట్టుకొని కొన్ని వేలాది మందితోని మనం ఒక శాంతి యాత్ర చేయబోతున్నాం. నేను మా కార్పొరేటర్లకు, మా మాజీ బోర్డు మెంబర్లకు, మా మాజీ కార్పొరేటర్లకు, మా నాయకులకు, అదేవిధంగా వివిధ వ్యాపార రంగంలో ఉన్నటువంటి ముఖ్యులకు, మా పాత్రికేయ మిత్రులకు కూడా, నేను కార్పొరేటర్లకు మా మాజీలకు కూడా చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు వస్తే కుదరదమ్మా, ఒక్కొక్కళ్ళు వస్తే రాకపోయినా పర్వాలేదు. నేను కార్పొరేటర్లకు మా మాజీలకు కూడా చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు వస్తే కుదరదమ్మా, ఒక్కొక్కళ్ళు వస్తే రాకపోయినా పర్వాలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు ఎవరైనా వస్తారో వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వచ్చేటప్పుడు ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి వచ్చేటప్పుడు నీకున్నటువంటి స్ట్రెంత్ ఎంతవరకు ఉంటే, నువ్వు 200 మందా 300 మందా, ఆ ప్రజల్ని చైతన్యవంతం చేసి అందరూ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. 10,000 మందితో నా కార్యక్రమాన్ని చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ డేట్ ఒకటి అనౌన్స్ చేస్తాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం. ఆ తర్వాత జూబ్లీ బస్ స్టాండ్ ముట్టడి చేస్తాం. సికింద్రాబాద్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలందరినీ బంధకాలు చేస్తాం. ఈ కార్యాచరణ మనం టేకప్ చేసుకొని ముందుకెళ్దాం. రిలే నిరాహార దీక్షలు చేస్తాం, అవసరం అనుకుంటే అమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ పేరు మారుస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యనే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను సికింద్రాబాద్లో ఉన్నటువంటి వ్యాపార రంగ ప్రముఖులకు అందరికీ నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మన జనరల్ బజార్ కావచ్చు, పాట్ మార్కెట్ కావచ్చు, బోయిన్పల్లి మార్కెట్, సికింద్రాబాద్ మార్కెట్, జనరల్ బజార్, మార్వాడి గల్లీ, అన్ని ప్రాంతాల వాళ్ళకు కూడా చెప్తున్నా, ఏదైతే 17 తారీఖు నాడు మనం తీసే కార్యక్రమానికి మీరు కూడా ఒక 500-500తోనే ఆ కార్యక్రమాన్ని మీరు టేకప్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల దుకాణాల వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అందరిని, అక్కడ ఉన్నటువంటి అమాలీలు కావచ్చు,
అందరినీ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. మేము చివరి వరకు పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని జిల్లా చేయాలి, సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్కు మీరు దిగి రాకపోతే మాత్రం మేము, ఒకవేళ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని దించేస్తాం బిడ్డ, జాగ్రత్త. సికింద్రాబాద్లో మరి రేపు జరగబోయేది కూడా మీరు ఎలక్షన్లలో సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. ఇది నేను ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి సాక్షిగా, మీడియా సాక్షిగా చెప్తున్నా. రాజకీయాలకు అతీతంగా ఆ కార్యక్రమంలో ఎవరైనా రావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా రావచ్చు, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా రావచ్చు, వాలంటరీగా ఉన్నటువంటి ఎవరైనా రావచ్చు అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, తర్వాతనే రాజకీయ పార్టీ. కాబట్టి ఈ విషయంలో ఏ భేషజాలు లేకుండా పోరాటం చేస్తాం. ఎందుకంటే ఉన్నది అంటే మన తండ్రి పేరు మారుస్తే ఊరుకుంటామా? మన తల్లి పేరు మారుస్తే ఊరుకుంటామా? మరి మన ప్రాంతం పేరు మార్చడానికి వీళ్ళెవరు? వీళ్ళకి ఎవడు అధికారం ఇచ్చాడు? అంటే నాకు అధికారం వచ్చింది కాబట్టి నేనేమన్నా చేస్తా అంటవా? నీ ఇష్టానుసారం చేసుకోనీకే. డీలిమిటేషన్ కూడా అంత ఫోకస్. ఆడ ఆఫీస్లో కూర్చొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్తో డీలిమిటేషన్ చేస్తాడు ఎవడన్నా? అంటే ప్రజలను అడిగే అవసరం లేదా? నేను పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా, సికింద్రాబాద్లో పుట్టిన పెరిగినటువంటి పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, ఇది అత్యంత ఇంపార్టెంటు కార్యక్రమం. కాబట్టి మీ ప్రాంతాలలో ఉన్నటువంటి మీ కుటుంబం కావచ్చు, లేకపోతే మీకున్నటువంటి పరిచయాల ద్వారా 17వ తారీఖున మనం చేపట్టేటువంటి నల్ల బ్యాడ్జ్లతోని 10,000 మంది శాంతి ర్యాలీగా మన గాంధీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని ముగిస్తాం. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచే ఆ కార్యక్రమాన్ని టేకప్ చేద్దాం. 9 గంటల కంటే దయచేసి 9 గంటలకు రండి. ఇవాళ వచ్చినట్టు 10:30, 11 గంటలకు కాదు. ఏదన్నా మన కార్యక్రమం మనం తీసుకుంటే ఆ కార్యక్రమం యొక్క అటెన్షన్ని దృష్టిలో ఉంచుకొని, దాని ఇంపార్టెన్స్ని దృష్టిలో ఉంచుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా పద్మారావు గారు వారి యొక్క ఆధ్వర్యంలో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని 17th జయప్రదం చేయడానికి, ఇక్కడ ముషిరాబాద్ ఎమ్మెల్యే గారు ముఠా గోపాలన్న ఆధ్వర్యంలో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం, కాలేరు వెంకటేష్ గారు, అదేవిధంగా దాసోజు శ్రవణ్ గారు, మా కంటోన్మెంట్ పెద్దలకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకున్నటువంటి పరిచయాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం స్వచ్ఛందంగా మరి ముందుకు తీసుకువెళ్ళడానికి అందరి తోడ్పాటు తీసుకొని మనం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు ఉంచే వరకు తిరిగి నేను సికింద్రాబాద్ జిల్లా ప్రకటిస్తున్నా, సికింద్రాబాద్ కార్పొరేషన్ ప్రకటిస్తున్నా అనే వరకు మన పోరాటం వెనక్కి పోయే సమస్యనే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన అస్తిత్వాన్ని దెబ్బకొడతాం, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బకొడతాం అంటే ఎట్లుకుంటాం? మనం ఊరుకుంటామా? ఊరుకునే సమస్యనే ఉత్పన్నం కాదు. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ఇక మిమ్మల్ని ఆదివారం పూట ఎక్కువ విసిగించేద్దని ఒకటి పవన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేసిన ఒక వీడియో ప్రజెంటేషన్ పెట్టినాం. శ్రవణ్ అన్న కొంత మన సికింద్రాబాద్తో పాటు హైదరాబాద్ని కూడా ఏ విధంగా ధ్వంసం చేస్తుండో దాన్ని కూడా పీపీటీ ద్వారా ఒక ప్రజెంటేషన్ ఏమని చెప్పి ఆయన కూడా అద్భుతంగా చేసిండు. కాబట్టి మిమ్మల్ని ఆదివారం పూట ఇంకా గంటల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవసరం ఉండదు. ఇప్పటి నుంచే నీకు షాప్స్ ఎక్స్లాబిట్మెంట్ ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో మీరు ఇవాళ నుంచి రేపటి నుంచే మీ అసోసియేషన్లకు మీటింగ్ పెట్టుకొని ప్రెస్కు పంపించండి. అందరూ కూడా ఎక్కడికక్కడ అమాలి సంఘం ఉంటే అమాలి సంఘం, మరి అదేవిధంగా బోయిన్పల్లి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఈ మిషంగంజ్ మోండా మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపార రంగ సంస్థలు, ది పాట్ మార్కెట్ కానీ, జనరల్ బజార్ కానీ, సుభాష్ రోడ్ కానీ, అదేవిధంగా మరాఠా మండల్, ఆకర్స్ అసోసియేషన్,
విశ్వకర్మ సంఘం, మరి విశ్వకర్మ సంఘం, జనరల్ మర్చెంట్, సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్, విజిలేపూర్ మార్కెట్, స్వప్నలో కాంప్లెక్స్, అదేవిధంగా ఇసంగంజ్ మోండా కానీ, మేరు సంఘం కానీ, సికింద్రాబాద్ బెంగాల్ సమితి, మోండా మార్కెట్ కూరగాయల వర్తకుల సంఘం, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్ కానీ, పత్రికా సంఘం కానీ, అదేవిధంగా డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, దీంతోపాటు మాంకాళి క్లాత్ మార్కెట్, అంబులెన్స్ అసోసియేషన్, వీటితో పాటు మా కంటోన్మెంట్లో ఉన్నటువంటి మా వైస్ ప్రెసిడెంట్ గారు, ఇన్ఛార్జ్ గారు, బోర్డు మెంబర్లకు, డివిజన్ ప్రెసిడెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ దగ్గర ఉన్నటువంటి సంఘాలను కూడా దీనిలో భాగస్వామ్యం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందరం కలిసి పోరాడితేనే ఇది సాధ్యమవుతుంది, తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి